హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో నేను మీకు 12 ఇయర్స్ బేబీ యొక్క లెహంగాస్ మీదకి షార్ట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంటే ఈ మెజర్మెంట్స్ అనేది మా పాప యొక్క మెజర్మెంట్స్. మీరు మీ బేబీ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని నేను వీడియోలో చెప్పిన విధంగా ఫార్ములాస్ని అప్లై చేసి కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్ వస్తుందన్నమాట. ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 12 ఇంచెస్. అంటే ఈ బేబీ యొక్క హైట్ అనేది 140, అలా కాకుండా 130 ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 11 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఈ ఫ్రంట్ నెక్ యొక్క షేప్ అనేది ఇలా వస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టాను. ఇక్కడ హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ పెట్టాను, అలా కాకుండా ఎల్బో హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత షార్ట్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి, వీడియోలో రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్: బ్లౌజ్ యొక్క లెంత్ 12 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 25, వేస్ట్ రౌండ్ 22, ఆర్మ్ రౌండ్ 13, హ్యాండ్ లెంత్ 9, హ్యాండ్ లూజ్ 7.5. అదే హ్యాండ్ లెంత్ షార్ట్ అనుకోండి, హ్యాండ్ లెంత్ 3.5 ఇంచ్, హ్యాండ్ లూజ్ 8.5 ఇంచ్, ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ 8 ఇంచెస్, షోల్డర్ 11 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి అనమాట. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని మనం ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 12 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకొని 13 ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 13 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది షోల్డర్ మార్క్ చేసుకోవాల్సిన లైన్. ఇక్కడ షోల్డర్ 11 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5.5 ఇంచ్. 5.5 ఇంచ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనము షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి అని చెప్తాను కదా, కానీ ఇక్కడ 6 ఇంచెస్ డౌన్కి పెట్టుకోవాలి. ఎందుకంటే పై వైపున ఒక 1/2 ఇంచ్ స్లోప్ తీస్తాం మనము, అందుకనేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్. తర్వాత చెస్ట్ రౌండ్. ఇక్కడ నేను బ్లౌజ్ అనేది కొంచెం లూజ్ పెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ చెస్ట్ రౌండ్ వచ్చేసి 25, దాన్ని బై 4 చేసుకుంటే 6.25, కానీ త్వరగా ఇవి టైట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 6.25 కాకుండా 7 ఇంచెస్ పెట్టేస్తున్నాను. అంటే ఒక 0.75 ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను అనమాట. 2 స్టిచెస్ లోపలికి వేసుకొని కట్ ఫిట్ తెచ్చుకోవచ్చు. ఫ్యూచర్లో ఆ స్టిచెస్ రిమూవ్ చేసుకొని మనకి బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. అందుకనేసి నేను కొంచెం ఎక్కువ పెట్టేశాను. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. తర్వాత జస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ అనేది ఇక్కడ షోల్డర్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసేసుకోవాలి. అంటే 2.75 నెక్ విడ్త్ వస్తుంది. తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క డౌన్ అనేది 5 ఇంచెస్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.75 దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది 22ని బై 4 చేసుకుంటే 5.5 ఇంచే, కానీ నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. దానికి 1 ఇంచ్ డాట్స్కి యాడ్ చేసుకుని 7 ఇంచెస్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, జస్ట్ లూజ్ కోసం యాడ్ చేశాను. మీరు కావాలంటే కట్ ఫిట్ కావాలి అంటే కట్ ఫిట్తో అవి అంటే 25 బై 4 చేస్తే 6.25, అంటే ఇక్కడ 6.25 పెట్టేసుకోవాలి. అలాగే వేస్ట్ రౌండ్ దగ్గర 22 బై 4 చేసుకుంటే 5.5 ఇంచ్, 1 ఇంచ్ డాట్స్ కట్ చేసుకుంటే 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుని ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఖర్చుల వైపు ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ యొక్క విడ్త్ అనేది మామూలుగా చెస్ట్ రౌండ్ 25 కాబట్టి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది, కానీ నేను ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అవతల వైపుకి, 1/2 ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకుని ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి.
అంటే నేను ఇక్కడ ఎందుకు ఇలా ఎక్స్ట్రా పెడుతున్నాను అంటే ఇప్పుడు ఒక్కసారి వేస్తాము, తర్వాత ఫ్యూచర్లో అది టైట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి ఒక 2 years వరకు కూడా సరిపోయేటట్లు నేను ఇక్కడ డాట్స్ కానీ ఇక్కడ లూజ్ కానీ అలా మార్క్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర. తర్వాత ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 3.5 inch డౌన్ దగ్గరికి 1 మార్క్ పెట్టుకోవాలి. ఆర్మ్ సైడు ఒక 1/2 inch లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల్లోకి కొంచెం ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ 3.5 inch డౌన్కి మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి టేప్ ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఖర్చుల్లోకి ఒక 0.25 లోపలికి వెళ్ళిపోతే మనకి ఒక 1.5 inch విత్ వచ్చేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 inch అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు కటింగ్ అనేది నేను ఎక్కడైతే మార్క్ చేస్తున్నానో అక్కడ అనమాట. ఫస్ట్ అయితే ఈ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి, తర్వాత బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది మనకి 13 రావాలి, అంటే 6.5 inch రావాలి. ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఒక ఖర్చుల్లోకి ఒక 0.25 లేదా ఒక 1/2 inch వరకు వదిలేసుకొని ఇలా మెజర్ చేసుకుంటే మనకి 6.5 inch కంటే ఒక 0.25 ఎక్కువ వచ్చింది. అలా లూజ్ ఉండాలన్నమాట. బాగా టైట్ ఉంటే మళ్ళీ వేసుకోవడం కష్టము. ప్లస్ ఇది ఆల్రెడీ బ్లౌజ్ అనేది ఎక్కువ ఖర్చులు పెట్టి మార్క్ చేసాము, ఇక లోపలికి స్టిచెస్ వేస్తాము, అప్పుడేంటి ఈ రౌండ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఒక 1.5 inch ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము బ్యాక్ సైడ్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం 1.5 inch అవతలకి ఇలా మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ దగ్గరికి 1 మార్క్, ఇక్కడ 1.5 inch దగ్గరికి 1 మార్క్. ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 13 కదా, 13 దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి ఇలా లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది నెక్ విత్ ఇంతవరకు అనమాట. అప్పుడు ఇక్కడ కూడా 1 మార్క్ దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది 8 inches అనమాట. 8 inches దగ్గరికి 1 మార్క్. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ డౌన్ అనేది బ్యాక్ సైడ్ డౌన్ అనేది జస్ట్ 2 inches డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. 2 inches 8 inches. ఇక్కడ కూడా 2.75 ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్, ఇక్కడ నుంచి ఇలా తిప్పకూడదు, అలా తిప్పితే మరీ క్లోజ్ అయిపోతుంది. ఇలా రౌండ్ షేప్ ఇలాగే రావాలన్నమాట. తర్వాత డ్రాప్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఈ డ్రాప్ షేప్ కోసము మనము ఎక్కడ కర్వ్ తిరగాలి అంటే ఒక 4.25 ఈ లైన్ దగ్గర నుంచి 4.25 దగ్గరికి ఫైనల్గా అయితే ఇదనమాట రౌండ్. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ తిరగాలి. ఇలా పైకి వచ్చిన షేప్ చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ తిరగాలి, అంటే ఇక్కడ జస్ట్ ఒక 0.75 పైకి గ్యాప్ వచ్చింది. ఈ షేప్ అనేది ఇలా కింద కర్వ్ ఇలా తిరగాలన్నమాట. ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి కాజల పట్టికి వస్తుంది అనమాట. ఇది బ్యాక్ పార్ట్. దీన్ని ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ డాట్స్కి 1 మార్క్.
తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని బాటమ్ సైడ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 9 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకొని 9.5 ఇంచ్ దగ్గరికి 1 లైన్, 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్. అంటే నేను లూజ్ పెట్టాను కాబట్టి 3 ఇంచెస్ పెట్టాను, లేదంటే 2.5 అయినా సరిపోతుంది. మనకి అక్కడ ఆర్మ్ రౌండ్ అనేది 6.75 వచ్చింది, ఇక్కడ కూడా 6.75. కొంచెం అవతలకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 7.5 ఉండాలన్నమాట. ఇవి 6.75 దగ్గరికి ఈ లైన్ టచ్ అయ్యే విధంగా ఇలా మార్క్ చేసుకుంటాము. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి, అంటే 8.25. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ అనేది 8 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 4, 1.5 ఇంచ్ ఖర్చులకి. ఇక్కడ నుంచి ఇలా లైన్ని డ్రా చేసుకుంటాము. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని వచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇది హ్యాండ్ అన్నమాట. తర్వాత ఈ హ్యాండ్ని 2 హ్యాండ్స్ని ఇలా డివైడ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ యువతలకి ఇలా మార్క్ చేసుకొని అప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్. వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక నాకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బాడీ పార్ట్కి పోగా కొంచెమే ఉంది క్లాత్, కాబట్టి ఎల్బో హ్యాండ్స్కి సరిపోదు, కాబట్టి నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ అనేది 3.5 ఇంచ్, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటే 4 ఇంచెస్ అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచెస్ పెట్టుకోకూడదు, 2.5 ఇంచే పెట్టాలన్నమాట ఆర్మ్ డౌన్ అనేది. ఇక్కడ చూడండి, నేను ఈ ఎల్బో హ్యాండ్ని షార్ట్ హ్యాండ్స్గా ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాను, 3 ఇంచెస్ పెట్టాను, దాన్ని 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకుంటాము. ఓకే, ఇక్కడ 1 మార్క్. తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 3.5 ఇంచ్, హాఫ్ ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుని 4 ఇంచెస్. 4 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, బాటమ్ వైపు నుంచి 5 ఇంచెస్ పైకి, ఇక్కడ కూడా 5 ఇంచెస్ పైకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 6.75 దగ్గరికి 1 మార్క్, 1.5 ఇంచ్ ఖర్చులకి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆర్మ్ కర్వ్ స్కేల్ని వచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకుంటాం. ఇక్కడ క్రాస్లు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి. దీన్ని ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేస్తాను. ఇది హ్యాండ్స్ అన్నమాట. ఇక నేను బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి క్రాసులు తీసుకోవాలి అని చెప్పాను కదా, అది తీయటం మర్చిపోయాను అనమాట. తీరా లైనింగ్ని జాయిన్ చేసిన తర్వాత చెక్ చేస్తే క్రాసులు తీయలేదు, కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ యువతలకి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మరియు లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకున్నాము. ఇక్కడ నెక్ పీస్ని వేసేటప్పుడు డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసి టర్న్ చేయకూడదు అనమాట. ఇక నేను 2 లైనింగ్ క్లాత్స్ని వేస్తున్నాను. ఒకటేమో లోపల పట్టు, హాఫ్ పట్టు క్లాత్, ఇదేమో కాటన్ లైనింగ్ క్లాత్. ఫస్ట్ వీటన్నిటిని జాయిన్ చేసుకొని ఆపోజిట్ సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి కూడా. హ్యాండ్స్కి ఏంటి అంటే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల ఇంకొక లైనింగ్. అలాగే 2 హ్యాండ్స్కి జాయిన్ చేశాను. ఈ లైనింగ్ క్లాత్ని మాత్రము జాయిన్ చేయలేదు, ఎందుకంటే ఈ ఖర్చులు అనేది బయటికి రాకుండా లోపలికి వెళ్ళేటట్లు స్టిచ్ చేయాలి. కాబట్టి ఈ హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ హ్యాండ్ అయితే ఎలాగైతే ఉందో ఎగ్జాక్ట్గా అలాగే లైనింగ్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇక్కడ నేను 2 లైనింగ్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను. అలా కాకుండా సింగిల్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఈ రెండు కూడా ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇవి ఉచ్చుకోకుండా ఖర్చులు లోపలికి వెళ్ళేటట్లు స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇలా కటింగ్ చేసుకుని హ్యాండ్స్ పక్కన పెట్టుకుంటాము. తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని ఇంకా జాయిన్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్ క్లాత్. అలా 2 వేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా స్టిచ్ చేసుకొని టర్న్ చేయకూడదు లైనింగ్ క్లాత్ని. దీనికి ఎలాగైతే జాయింట్ చేసుకొని నెక్ పీస్ని జాయింట్ చేస్తామో అలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేసుకోవాలి. అదే మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ అనుకోండి, అప్పుడు టర్న్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి నీట్గానే వస్తుంది. నెక్ పీస్ వేయకుండా లైనింగ్ క్లాత్ని టర్న్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి నెక్ పీస్ వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కానీ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇక్కడ నేను 2 లైనింగ్స్ వేస్తున్నాను కాబట్టి కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసి టర్న్ చేస్తున్నాను అనమాట. అదే సింగిల్ లైన్ అనుకోండి, అలా చేయొద్దు. దీనికి ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే నెక్ పీస్ వేసుకుంటామో బ్యాక్ పార్ట్కి కూడా అలాగే నెక్ పీస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఈ నెక్ పార్ట్కి స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనము మధ్యలో డోరీస్ని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ డోరీస్ కూడా ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే లేదు, చిన్న చిన్నవి పెడుతున్నాను. దీనికి ఇలా పెట్టుకొని రెండింటికి మిడిల్లో దీన్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ నెక్ రౌండ్ మొత్తం ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా టర్న్ చేసుకొని కటింగ్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట. మనకి ఎగ్జాక్ట్గా లైన్ అనేది కనిపిస్తుంది ఇది టర్న్ చేసుకుంటే. ఇక్కడ ఖర్చులు ఇటువైపుకి ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్లో 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే దీనికి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇంకా బ్యాక్ సైడు ఇలా టర్న్ చేసాక పై వైపున స్టిచ్ వేయకూడదు, వేసుకోవచ్చు కానీ అది మాస్ లుక్ వస్తుంది అనమాట. స్టిచ్ వేయకుండా ఇలా వదిలేస్తేనే క్లాస్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇది రైట్ సైడ్, ఇటువైపున ఉక్సులు పట్టి ఇటువైపున కాజాలు పట్టి మార్క్ చేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి. ఫస్ట్ దీన్ని స్టిచ్ చేసుకుంటున్నాము. 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గరికి ఇలా పెట్టుకొని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి, ఇది కాజల్ పట్టి. దీనికి ఇలా ఉంది కదా, ఫస్ట్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ ఈ లైన్ దగ్గరికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చి కాజల్ పట్టి ఇలా వస్తుంది అన్నమాట. కాజల్ పట్టి కాబట్టి ఇక్కడ ఇంకొక స్టిచ్ వేయాలి. ఇప్పుడు మనము ఇవి రెండు ఇలా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ యొక్క వేస్ట్ రౌండ్, బ్యాక్ పార్ట్ యొక్క వేస్ట్ రౌండ్ రెండు కూడా ఈక్వల్గా రావాలి. చూడండి మనకి ఈక్వల్గా వచ్చేసింది, రెండు కూడా మనకి ఈక్వల్గా వచ్చేసింది అనమాట. ఇది ఫ్రంట్, కిందది బ్యాక్ అనమాట. ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. లైనింగ్ క్లాత్ని దీని మీద ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న క్లాత్ని ఇలా కటింగ్ చేసుకుంటాము.
తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1.5 ఇంచ్ యువతలకి ఇలా కటింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి, కింద పార్ట్ కటింగ్ చేయకూడదు. తర్వాత ఇక్కడ ఈ ఎడ్జ్లో కరెక్ట్గా ఈ థ్రెడ్ దగ్గరికి 1 డాట్ ఇలా కట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇలా కట్ పెట్టుకోవాలి. ఈ రౌండ్ మొత్తం కూడా కట్ పెట్టుకోవాలి. సిజర్ పని చేయట్లేదు, కరెక్ట్గా కట్ అవ్వట్లేదు అనుకుంటే ఈ కొన్ని సిజర్స్ ఏంటంటే ఇక్కడ కటింగ్ చేయలేవు అనమాట. అలాంటి వాటికి మనము ఇలా కూడా కట్ పెట్టుకోవచ్చు. కరెక్ట్గా కట్ అనేది ఈ లైన్ దగ్గరికి రావాలన్నమాట. ఓకే, తర్వాత ఈ ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా నెక్ పీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుంటాం. ఇది నెక్ వైపు పెట్టుకోవాలి. అలాగే ఇది కూడా, ఇది నెక్ వైపు, ఈ నెక్ వైపు వచ్చేలా ఇలా పెట్టుకొని ఈ నెక్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఓవర్లాక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, దాన్ని ఇలా కట్ చేసుకుంటాము. అప్పుడు మనకి నెక్ షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్. ఇలా పెట్టుకుంటే ఇది క్రాసులు తీసింది అంటే ఇటువైపుకి వెళ్తుంది, క్రాసులు తీసింది ఫ్రంట్ వైపు కావాలి. ఇది వచ్చేసి ఇలా పెట్టుకుంటే ఇది క్రాసులు తీసింది ఇటువైపుకి రావాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇటువైపుకి రావాలి. ఫస్ట్ ఇలా పెట్టుకొని సెంటర్లో మార్క్ పెట్టుకొని ఆ మార్క్ ఇక్కడికి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. అలాగే ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేలా స్టిచ్ చేసుకొని దాన్ని కట్ చేసేయాలి. లేదా ఇటుపక్క ఎక్కువ రాకూడదు, ఇటుపక్క ఎక్కువ రాకూడదు. ఇక్కడ ఎక్కువ వచ్చిన దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ బాటమ్ పార్ట్ని స్ట్రెచ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇటు ఫ్రంట్ పార్ట్ని చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది, దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే కొన్నిసార్లు అలా ఎక్కువ వస్తుంది. అప్పుడు దీన్ని ఇలా రిమూవ్ చేసుకొని, అంటే హ్యాండ్ పార్ట్ ఎక్కువ వచ్చింది, బాడీ పార్ట్ తక్కువ వచ్చింది. హ్యాండ్ పార్ట్ ఎక్కువ వచ్చింది, బాడీ పార్ట్ తక్కువ వచ్చింది. కాబట్టి మనము స్టిచ్ చేసేటప్పుడు ఈ బాడీ పార్ట్ని కొంచెం స్ట్రెచ్ చేసి స్టిచ్ చేసాము అంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ అంటే ఏది తక్కువైనా అంటే ఒక 1/2 ఇంచ్ తేడానే వస్తుంది. కొంచెం మనం ఇలా ఏది తక్కువ అయితే దాన్ని స్ట్రెచ్ చేసి స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అంటే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఖర్చులు బయటికి రాకుండా లోపలికి వెళ్ళేటట్లు స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇది లైనింగ్ సైడ్. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇది క్రాసులు తీసింది. ఇది ఫ్రంట్ నెక్, ఓపెన్ లేదు కదా కాబట్టి ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఈ క్రాసులు తీసింది ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట. దీనికి సెంటర్లో 1 మార్క్ పెట్టుకొని సేమ్ ఇందాకట్లాగే మనము స్టిచ్ చేసుకోవాలి. ఆ హ్యాండ్ అనేది ఇలా ఉంది కదా, దీన్ని లోపలికి
స్టిచ్ చేసిన హ్యాండ్ ఇలా ఉంది కదా, దీని లోపలికి ఇలా పెట్టేసి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇవి రెండు కూడా మనం కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని కరెక్ట్గా ఇలా పెట్టుకొని బాటమ్ సైడ్ 1 స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా వస్తుంది. తర్వాత హ్యాండ్కి పట్టీని వేసి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ వైపు ఈ ఆర్మ్ సైడ్ కట్స్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి. తర్వాత మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో 1 మార్క్, డాట్స్ యొక్క విత్ అనేది ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాము. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని పైకి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా 3 ఇంచెస్ అవతలకి ఒక మార్కు, ఇక్కడ నుంచి ఈ కాజల్ పట్టికి ఇక్కడ నుంచి అవతలకి 3 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్. హ్యాండ్స్కి మనం ఎలాగైతే పట్టీని వేసామో ఇక్కడ హ్యాండ్ పట్టీని ఎలాగైతే వేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నామో అలాగే ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ వేస్ట్ రౌండ్కి ఫ్రంట్ సైడ్ వేస్ట్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్ కాజల్ పట్టీ వైపు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటాము. నేను ఇక్కడ ఈ వేస్ట్ పట్టీ అనేది డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తున్నాను. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని మనం 1.5 ఇంచ్ ఖర్చులకి పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్. అలాగే ఇటువైపు కూడా ఇక్కడ మనము ఆల్రెడీ బ్లౌజ్కి 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇటువైపున ఒక 1/2 ఇంచ్, అటువైపున ఒక 1/2 ఇంచ్ యువతలకి స్టిచెస్ వేసుకున్నాము అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్కి కట్ ఫిట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను లూజ్ కుట్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. హ్యాండ్స్కి వేస్ట్ రౌండ్కి హెమ్మింగ్ చేసుకోవాలి, నెక్ కూడా హెమ్మింగ్ చేసుకుంటే తర్వాత అసలు కాజాలు స్టిచ్ చేసుకుని ఫినిష్ అయిపోతుంది. ఈ సైడ్స్ ఓవర్లాక్ చేసుకోవాలి. ఇక నేను బ్లౌజ్ మొత్తం కూడా హెమ్మింగ్ చేశాను, సైడ్స్ ఓవర్లాక్ చేశాను. ఇప్పుడు మనము పట్టు బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు వాటికి హ్యాండ్స్కి జరీ వస్తుంది కదా, అలా జరీ వర్క్ వచ్చినప్పుడు పిల్లలకి గుచ్చుకుంటుంది అనమాట. అలాంటప్పుడు మనము ఎలా చేయాలి అంటే మళ్ళీ దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము అంటే
అంటే ఇవి రెండు కూడా ఖర్చులు, అంటే ఇది పైది కిందది ఇవనుకోండి, ఇవి రెండింటిని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిపోతాయి. అలాగ స్టిచ్ చేసాము అంటే ఇక్కడ ఆర్మ్ దగ్గర లావుగా వచ్చేస్తుంది. అప్పుడు పిల్లలు ఆ హ్యాండ్ మూమెంట్ డౌన్కి పెట్టినప్పుడు లావుగా వచ్చిన క్లాత్ అనేది ఒత్తుకోవడం అలా జరుగుతుంది. అలా కూడా కంఫర్ట్గా ఉండదన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓవర్లాక్ చేసుకొని ఆ హ్యాండ్ పార్ట్ వరకు లైనింగ్ క్లాత్, కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకొని జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే. మళ్ళీ ఎక్కువ లేస్ పెట్టాము అంటే మళ్ళీ కష్టమైపోతుంది అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇక్కడ 1 స్టిచ్ వేసాము అంటే అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. అది కూడా కొంచెం వాళ్ళకి అన్కంఫర్టబులే, కాకపోతే ఆ జరీ గుచ్చుకోకుండా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. ప్లస్ ఇప్పుడు మనము అంటే సీమ్ అలవెన్స్ సైడ్స్ మాత్రమే కాదు, బాటమ్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అనేది 12 ఇంచెస్ పెట్టాను. 1 ఇంచ్ ఖర్చులు క్యాచ్ చేసుకుని టోటల్ 13 తీసుకున్నాను అనమాట. అలా కాకుండా ఫ్యూచర్లో ఈ బ్లౌజ్ షార్ట్ అయిపోయినప్పుడు పొడవు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి? 1 ఇంచి ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ 12 ఇంచెస్, 13 ఇంచెస్ పెట్టుకొని దానికి 1 ఇంచ్ ఖర్చులు యాడ్ చేసుకోవాలి. అంటే మనకు కావాల్సిన బ్లౌజ్ లెంత్ అనేది 12, కానీ మనం 13 లెంత్ తీసుకున్నాము. స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కూడా 13 వచ్చింది అనుకోండి. ఈ లెంత్ అనేది ఆఫ్టర్ స్టిచ్చింగ్ 13 ఇంచెస్ వచ్చింది అనుకోండి, మనకి 12 రావాలి. అలాంటప్పుడు మనం ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ముందు ఓవర్లాక్ చేసుకొని ఇక్కడ కూడా మొత్తం పట్టీ వేసుకొని హెమ్మింగ్ చేసుకొని దీన్ని 1 ఇంచ్ పైకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ 1 ఇంచి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 1 ఇంచి, అలానే 2 ఇంచెస్ ఎక్కువ పెట్టేసి మనం స్టిచ్ చేసాము అంటే మళ్ళీ వాళ్ళకి ఇక్కడ సైడ్స్ ఒత్తుకుంటుంది అనమాట. అలా కాకుండా జస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా పెట్టేసుకొని ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. చెప్పాను కదా, మనం సైడ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు లూజ్ కుట్టు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా కూడా ఫ్యూచర్లో లెంత్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని మళ్ళీ లెంత్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 11 ఇంచెస్, ఇంతకుముందు 12, ఇప్పుడు 11 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే లుక్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ లుక్ అనేది ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ లుక్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది హైట్ 140 ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 12 ఇంచెస్, అదే 130 ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి ఈ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది 11 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ కానీ మొత్తం కూడా నేను వీడియోలో చెప్పినట్టు ఫార్ములాస్ని అప్లై చేసుకుని దానికి తగ్గట్టు మనము చేంజెస్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది లెహంగాస్ మీదకి, ఈ మోడల్ బ్లౌజ్ అనేది లెహంగాస్ మీదకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.